సృజన్, అంటే మీరు కూడా ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నారు, చూసే ఉంటారు. సో ఇప్పటిదాకా ఒక సినిమా ఆడియన్స్ రీచ్ అవ్వడానికి కానీ లేదంటే సినిమా హిట్ అవ్వడానికి కానీ అలాంటి హడ్డల్స్ ఉన్నాయనేది బన్నీవాస్ గారు చాలా క్లారిటీగా చెప్పారు ఇప్పటిదాకా. సో ఆ హడ్డల్స్ అన్నింటినీ దాటుకోగలిగే సత్తా కన్యాకుమారి విషయంలో ఉందనుకుంటున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా విషయంలో? అది దాటేసింది సార్, ఇంకా 2 days ఉంది. ఇక్కడ సార్ చూసినారంటే ఫస్ట్ సక్సెస్ మాకు. మేము బన్నీవాస్ గారిని అప్రోచ్ అయ్యి అతను లైక్ చేయడమే నాకు తెలిసి సక్సెస్. బేసిక్గా అంతకన్నా మేము ఏం చేయలేము కూడా. సంబడి లైక్ హిమ్ షుడ్ సపోర్ట్ లైక్ ఇట్. ఆ తర్వాత అంతకన్నా ఏం చేయలేము మేము. రైట్ నో అన్నీ దాటేసింది, రైట్ నో ఇక్కడ ఉంది. కాకపోతే ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏదో సక్సెస్ కొట్టేయాలనో లేకపోతే ఈ సినిమా ఎలా చేసేయాలనే చేయలేదు. డబ్బులు రిటర్న్ వస్తాయో లేదో కూడా ఆ ఇంటెన్షన్ కూడా లేదు. మంచి సినిమా చేయాలి, మనసుకు నచ్చిన సినిమా చేయాలి, అది కష్టపడి చేయాలనే చేసాం, అంతకన్నా ఏం లేదు. నేను నిజంగా అంటే ఈ స్టేజ్ నుంచి మన మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మంచి సినిమా, చిన్న సినిమాలు ఈరోజు జనాల్లోకి వెళ్తాం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. మనం విపరీతంగా పుష్ చేసి విపరీతంగా మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్స్లో కానీ గూగుల్లో యాడ్స్ పెట్టి, అంటే ఈరోజు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మేము ఒక 60,000 రూపాయలు పెడితే హోర్డింగ్ మాకు మొత్తం 15 రోజులు 20 రోజులు కనిపించింది. తర్వాత అది 1,00,000 2 లక్షలు అయింది. ఈరోజు గూగుల్ యాడ్స్లో పెడతాంటే రోజుకి 2 లక్షలు అవుతుంది. రోజుకి మినిమం 1,50,000 2 లక్షలు పెట్టకపోతే కనబట్టలేదు కూడా. ఏదో మనం ఖర్చు తగ్గింది అనుకుంటున్నాం కానీ ఖర్చు అయితే తగ్గలేదు, చాలా పెరిగింది. మంచి సినిమా వచ్చినప్పుడు నిజంగా మీ సహకారం, ఒక ఆ సినిమాని పుష్ ఎప్పుడు చేస్తారు. ఒక సినిమా బాగుందంటే 100% మీరు భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు. దట్టు చిన్న సినిమా అంటే చాలా బాగా తీసుకెళ్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ చిన్న సినిమాలో వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళ చిన్న సినిమా అంటేనే వాళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉండవు, అన్ని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అంతా ఉండదు. అట్ ది సేమ్ టైం కథల్లో కానీ ఇట్లో కానీ చిన్న చిన్నవి ఉన్నా కూడా ఓవరాల్గా సినిమా బాగుందంటే మాత్రం కొంచెం ఎత్తండి. నేను చిన్న సినిమాలు బాగుంటే డెఫినెట్లీ థియేటర్లో అందరం కూడా బాగుంటాం. అది భాస్కర్, ఈ వారం 13 సినిమాలు 2 రీ-రిలీజులతో కలిపి మొత్తం 13 సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. అమ్మా, ఈ 13 సినిమాల్లో కన్యాకుమారి కొడుతుందంటారా? డెఫినెట్గా స్టాండ్ అవుట్ అయితే అవుతుందండి. యాజ్ ఐ నో, నాకు తెలిసింది నారా రోహిత్ గారితో ఒక సినిమా ఏదో రిలీజ్ అవుతుందని చెప్పారు, సుందరకాండ. యా, రెండోది ఇది. మిగతా ఏమవుతుందో ఇంకా చూడలేదు నేను, ఏది రిలీజ్ అవుతుంది అనేది. బట్ డెఫినెట్గా అయితే మాత్రం ఇది స్టాండ్ అవుట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ అన్ని సినిమాలు కూడా బాగుండాలి. ఎందుకంటే మంచి పండగ రోజు పెద్ద సినిమాలు లేవు. పండగ రోజు పెద్ద సినిమాలు లేకుండా దొరకడం చాలా కష్టం జనరల్గా. వీళ్ళందరికి లక్ బాగుంది. ఫస్ట్ అదే అనుకున్నాను నేను, అసలు వీళ్ళకి లక్ చాలా బాగుంది అందుకని చెప్పి అన్ని సినిమాలు వెనక్కి వెళ్ళి వీళ్ళకి దొరికింది అని చెప్పి. సో డెఫినెట్గా ఇది స్టాండ్ అవుట్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ సినిమా. సార్, బాగున్న సినిమాలకి నాన్ థియేట్రికల్ మార్కెట్ అనేది ఏం హెల్ప్ అవట్లేదు అంటారా? స్టార్స్ లేకపోతే లేదా నోన్ ఫేస్ లేకపోతే మాత్రం నాన్ థియేట్రికల్ మార్కెట్ ఎవరికి హెల్ప్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎట్లాంటి సినిమా అయినా సరే వితౌట్ సపోజ్ న్యూ ఫేసెస్ వెళ్తుంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యి బాగున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు. లేదంటే కనుక పర్ అవర్ బేసిస్ మీద మనం మాట్లాడుకోవడమే తప్పితే నోన్ ఫేసెస్ లేకపోతే మాత్రం తీసుకోవట్లేదు.